చమేలి బక్రీ చనిపోయిన తన భర్త ముందు కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. మీరెందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు చెప్పండి. నేనిప్పుడు ఎందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలి? చమేలి ఏడుస్తున్నది చూసి అడవిలో ఉన్న జంతువులన్నీ నిజంగా చాలా బాధపడుతుంటాయి. నేను ముందే చెప్పాను కదా ఇది దరిద్రపు మేక అని. ఇది ఎవరిని పెళ్లి చేసుకుంటుందో వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు. ఇప్పటి వరకు ఈ మేక యొక్క 4 భర్తలు చనిపోయారు. దరిద్రపు మేక ఎక్కడితో? నేనైతే చెప్తున్నాను, ఈ మేక నన్ను వదిలేసేయండి. ఈ మేకని చంపి దాని ఎముకలు తినేస్తాను. అరే వద్దు చీత, ఇది దరిద్రపు మేక, దీన్ని తింటే కూడా చనిపోతారు. అందరూ చమేలి ముందర కూర్చొని పాపం చమేలి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. చమేలి మాత్రం తన భర్తని చూసి పాపం ఏడుస్తూ ఉంటుంది. మిత్రులారా, ఇక్కడి నుంచి పదండి. ఈ దరిద్రపు గట్టు మేక యొక్క ప్రభావం మన పైన గనక పడితే మనం కూడా చచ్చిపోయే అవకాశం ఉంటుంది. చమేలి ఎవరిని పెళ్లి చేసుకున్నా ఆ మేక మరుసటి రోజే చనిపోయేది. అందుకే అందరూ తనని ఆడిపోసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దరిద్రపు గొట్టు మేక, నీకు చావు రావట్లేదు ఎందుకు? నేను దరిద్రము కాదు, నేను దరిద్రపురాలు కాదు. మరుసటి రోజు చమేలి తన ఇంటి బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. దేవుడా, నేను ఎవరిని పెళ్లి చేసుకున్నా ఎందుకు వాళ్ళు మరుసటి రోజు చనిపోతున్నారు? ఈ జన్మకు నాకు భర్త ప్రేమ దొరకదా? అలా అని చమేలి అనుకుని ఏడుస్తూ ఉంటుంది. ఒకరోజు చమేలి వెళ్తూ ఉండే సమయంలో జింక యొక్క బిడ్డ ఏడవడం అది చూస్తుంది. పాపం ఈ బిడ్డ ఎందుకు ఏడుస్తోంది? సరే, బిడ్డ దగ్గరికి వెళ్లి అడుగుదాము అని చమేలి వెళ్తుంది. ఏమైంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఆకలేస్తోంది ఆంటీ. అరే, అయితే మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది? మా అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయిందంటీ. ఏడ్వకు బిడ్డ, నీకు నేను ఆహారం తీసుకొస్తాను. పాపం బిడ్డ ఏడుస్తున్నాడే అని ఆ బిడ్డ కోసం కొన్ని పండ్లు తీసుకొచ్చి ఇస్తుంది. కాని అందులో కొన్ని పురుగులుంటాయి. అది తినిన వెంటనే ఆ బిడ్డ చనిపోతాడు. అయ్యో దేవుడా, ఈ బిడ్డ చనిపోయాడా? అయ్యో బిడ్డ లేరా నన్నా, నన్న లేరా, లేదంటే ఈ అడవిలో ఉన్న వాళ్ళందరూ నేను దరిద్రపురాలు అని మళ్ళీ నన్ను శపిస్తారు. అదే సమయంలో వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చింది. ఓరి దరిద్రపు మేక, ఇక్కడేం చేస్తున్నావు? నా బిడ్డకేమయ్యింది? నీ బిడ్డ వాడు చనిపోయాడు. ఏంటి, నా బిడ్డని కూడా చంపుకు తిన్నావో నువ్వు? లేదక్కా, నీ బిడ్డని చంపలేదు, ఆహారం మాత్రం తీసుకొచ్చి ఇచ్చానంతే. నీ దరిద్రపు నీడ నా బిడ్డ మీద పడిన వెంటనే వాడు కూడా చనిపోయాడే. అయ్యో నా బిడ్డ. కొడుకు చనిపోవడం చూసి జింక ఏడుస్తూ ఉంటుంది. అదే సమయంలో అది ఏడవడం విని అక్కడ జంతువులు వచ్చాయి. ఏమైంది జింక, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఈ దరిద్రపు మేక ఏమైనా చేసిందా? ఈ దరిద్రపు మేక నా బిడ్డను కూడా పొట్టన పెట్టుకుంది. నన్ను నమ్మండి, నేను నీ బిడ్డని చంపలేదు. ఈ దరిద్రపు గట్టు మేకని మన అడవి నుంచి తరిమేయాలి వెంటనే, లేదంటే దరిద్రపు గట్టు మేక వల్ల మనమందరం చావాల్సి వస్తుంది. నిజం చెప్పే ఎలుగుబంటన్నయ్య, ఈ దరిద్రపు గొట్టు మేకకి మన అడవిలో ఉండే అధికారం అస్సలు లేదు. అవునవును, ఈ దరిద్రాన్ని మన అడవి నుంచి తరిమేయండి. జంతువులన్నీ కలిసి దానిని అడవి నుంచి బయటికి పంపించేస్తాయి. బయటికి వచ్చిన చమేలి అక్కడ్నుంచి ఒక నది దగ్గరికి వెళ్తుంది. వీళ్ళు చెప్తున్నది నిజమేనేమో, నేను దరిద్రపురాలే, నేనెక్కడికి వెళ్ళినా నాతో పాటే దరిద్రం కూడా వస్తుంది. అలా అని ఆలోచిస్తూ అది ఏడవడం ప్రారంభిస్తుంది. నిజంగానే నేనొక దరిద్రపురాలినైతే నాకే బతుకే హక్కే లేదు. దరిద్రపురాలు అని పేరు తీసుకుని బతికే కంటే చావడమే నయం. చనిపోవాలి అని నిర్ణయించుకున్న ఆ మేక అక్కడే ఉన్న ఒక కొండపైకి ఎక్కుతుంది. నేను చనిపోతే అడవిలో చావులు తగ్గిపోతాయి, అందరూ సంతోషంగా ఉంటారు. అలా అని అనుకుని అది అక్కడి నుంచి దూకి చావడానికి వెళ్లే సమయంలో అక్కడికొక గద్ద వచ్చింది. ఆగు మేక, నువ్వు ఇంత యవ్వనంలో ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? నన్ను చావనివ్వకుండా ఆపకు గద్ద,
నేను చావాలంతే. ఆత్మహత్య చేసుకునేంతగా నీకు ఏం బాధ వచ్చింది మేక ఇంతకి? అందరూ నేను దరిద్రమని అనుకుంటారు, అందుకే నాకు బతకడమే ఇష్టం లేదు. నువ్వు చచ్చిపోయినంత మాత్రాన సమస్య పరిష్కారం అవదు. ఒకసారి నాకు కూడా ఇలాగే జరిగింది, కానీ నేను చావలేదు. నిన్ను కూడా దరిద్రమని తిట్టేవారా? అవును, కానీ నేను మాత్రం ఈ కష్టాన్ని ఎదుర్కోగలిగాను. నువ్వు కూడా నాలా పోరాటం నేర్చుకో. అప్పుడు చూడు, నీ జీవితంలో ఏదో ఒక రోజు సుఖశాంతులు వస్తాయి. గద్ద మాటలు విన్న వెంటనే మేక బతకాలని నిర్ణయించుకుంటుంది. నువ్వు చెప్పేది నిజమే, నేను పోరాడుతాను, బతుకుతాను. ఇది కదా మంచి నిర్ణయం అంటే. కాబట్టి ఇక నుంచి మనమిద్దరం స్నేహితుల్లా కలిసి ఉందాం. తర్వాత గద్ద ఇంకా మేక స్నేహితులైపోయారు. వాళ్ళిద్దరూ కలిసే ఉంటున్నారు. ఇలాగే కొద్ది రోజులు గడిచిపోయింది. ఒకరోజు సాయంత్రం వీళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. గద్దా, నువ్వు ఆ రోజు నన్ను కాపాడకపోతే ఈ రోజు నేను చనిపోయేదాన్ని. నాకు కొత్త జీవితం ఇచ్చావు. అప్పుడు అక్కడికొక షేర్ వస్తాడు. షేర్ని చూసిన వెంటనే మేక చాలా భయపడుతుంది. అక్కడ చూడు గద్దా, చూసావా అక్కడ షేర్ వచ్చాడు, నన్ను చంపేస్తాడు. భయపడకు మేక, ఈ సింహం నా మిత్రుడే. ఏంటి, నిజంగానే నీ మిత్రుడా? అవును, పాపం ఇతని కథ కూడా దాదాపు మన కథలాగే ఉంటుంది. అరే గ్రద్ద, ఈ మేక ఇక్కడికెందుకొచ్చింది? షేర్ సింగ్, పాపం మేమే బాధల్లో ఉంది. తర్వాత గద్ద షేర్ సింగ్ దగ్గర మేక గురించి చెప్తుంది. ఓహో, అంటే ఇది కూడా మనలాగే కష్టాల్లో ఉంది అన్నమాట. అవును షేర్ సింగ్, మిమ్మల్ని ఒక విషయం అడగమంటారా? ఇది కదా మంచి నిర్ణయం అంటే. మీకేమన్యాయం జరిగింది? మిమ్మల్ని కూడా దరిద్రమని అనేవారా? అవును, నన్ను కూడా అడవిలో జంతువులన్నీ దరిద్రుడు అని భావించి అడవి నుంచి బహిష్కరించాయి. సరే, అయితే మీకేమయ్యింది? మిమ్మల్నెందుకు దరిద్రమని అని తిట్టేవారు? నిజానికి నా భార్య పుట్టినరోజున నేను కేక్ తీసుకొచ్చాను. అప్పుడు ఆ కేక్ తినగానే నా భార్య ఎందుకో చనిపోయింది. అయ్యో, అందుకే వాళ్ళు మిమ్మల్ని దరిద్రమని చెప్పి అడవి నుంచి పంపించేశారా? లేదు, కొన్ని రోజుల వరకైతే నన్ను అడవిలో ఉండనిచ్చారు. కాని కొన్ని రోజుల తర్వాత నాకొక భయంకరమైన వ్యాధి సోకింది. ఆ కారణంగానే వాళ్ళు నన్ను ఒక దరిద్రునిగా భావించి నన్ను నా పిల్లలతో సహా ఆ అడవి నుంచి బహిష్కరించారు. అయితే ఆ మహమ్మారికి ఏ చికిత్స లేదా? లేదు, ఆ కారణంగానే నేను చచ్చిన తర్వాత నా పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో అని నాకు భయంగా ఉంటుంది. షేర్ సింగ్ ఏడవడం చూసి మేక ఇంకా గద్ద చాలా బాధపడతారు. షేర్ సింగ్, మీరు బాధపడకండి. ఈ రోజు నుంచి మీ బిడ్డలకి నేను తల్లినై వాళ్ళని బాగా చూసుకుంటా. అది వినిన వెంటనే షేర్ సింగ్ సంతోషిస్తాడు. ఏంటి, నువ్వు నిజం చెప్తున్నావా? అవును షేర్ సింగ్, మీ పిల్లల్ని నేను చూసుకోవాలి, వాళ్ళకి తల్లినవ్వాలేనేమో నాకు ఈ కొత్త జీవితం దొరికింది. షేర్ సింగ్ చమేలిని తీసుకొని తన గుహకి వెళ్తాడు. పిల్లలు, మిమ్మల్ని కలవడానికి ఎవరొచ్చారో చూడండి. నాన్న, ఈమె ఎవరు? ఈమె నా మిత్రురాలు. ఫ్రెండేనా లేక ఇంకేమైనా ఉందా నాన్నగారు? మన్ను అలా అనగానే అది విని మేక సిగ్గుపడుతుంది. తర్వాత షేర్ సింగ్ అంటాడు, వీడి మాటలకు నువ్వు బాధపడకు, వీడింకా చిన్నపిల్లవాడు. వాళ్ళు చిన్నపిల్లలు, కాని మీరు చిన్నపిల్లవాడు కాదు కదా. అంటే ఏంటి? నేను మీ స్నేహితురాలుగా మాత్రం కాకుండా దానికంటే ఎక్కువ అవ్వాలనుకుంటున్నా. అది విని షేర్ సింగ్ చాలా సంతోషిస్తాడు. అంటే నువ్వు నా పిల్లలకు తల్లిగా మారుతావా? ఆహా, ఈ రోజు నుంచి నేను వాళ్ళ తల్లిని. విన్నారా పిల్లలు, ఈ రోజు నుండి ఈమె మీ తల్లి. కాబట్టి ఈ రోజు నుంచి ఈమె మనతోనే ఉంటుంది. అరే వా, అయితే ఇప్పుడు చాలా మజా వస్తుంది కదా షేరు? అవును మన్ను. అప్పటినుంచి చమేలి మేక ఆ పిల్లలని చాలా చాలా బాగా చూసుకుంటుంది. పిల్లలు కూడా మేకని తన తల్లిలాగే అనుకుంటారు. తర్వాత వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఇలాగే చాలా రోజులు గడిచిపోతుంది. ఒకరోజు షేరు మరియు మున్ను ఇలానే అంటారు. అమ్మా, పద, ఎక్కడైనా బయట తిరగడానికి వెళ్దాం. అవునమ్మా, మనం ఒకసారి బయటికి వెళ్దామమ్మా. సరే పిల్లలు, రండి, ఈరోజు నేను మిమ్మల్ని నది దగ్గరికి తీసుకెళ్తాను. నది దగ్గరికి చమేలి పిల్లలిద్దరినీ తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళ ముందర ఒక 2 తోడేళ్లు వచ్చి నిలబడతాయి. అది చూసిన వెంటనే, ఓరే దేవుడా, ఈ తోడేలు ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మా, ఈ తోడేళ్లు మమ్మల్ని చంపేస్తాయమ్మా, మమ్మల్ని రక్షించమ్మా. భయపడకండి పిల్లలు, నేనుండేదాకా మీకేం జరగనివ్వను. వింటున్నావా రంగా, ఈ మేక ఏం చెప్తుందో? అవును, ఈ మేక ఆ పులి పిల్లల ప్రాణాలు కాపాడడానికి తన ప్రాణాన్ని సైతం త్యాగం చేస్తుందంట.
అరే కానీ ఒక మేక ఒక పులితో ఎలా ఉంటుంది చెప్పు? ఆ పులి ఆ మేకతో లవ్ మ్యారేజ్ చేసుకుని ఉంటుంది. అయినా దాంతో మనకేంటి పని? మనం ఈ ముగ్గురిని వేటాడి తినాలంతే. ఆ పద, తొందరగా వీళ్ళని వేటాడి చంపి తినేద్దాం. తోడేళ్లు వాళ్ళ వైపు నడుచుకుని వెళ్తూ ఉంటుంది. అప్పుడు చమేలి అంటుంది, పిల్లలు, ప్రాణాలు కాపాడుకోవడానికి మనం ఇక్కడి నుంచి పరిగెత్తాలి. పరిగెత్తుతూ మీ నాన్నని పిలవండి, సరేనా? పదండి. చమేలి మరియు పిల్లలిద్దరూ పరిగెత్తడం ప్రారంభించారు. షేర్ సింగ్, షేర్ సింగ్, కాపాడండి, కాపాడండి. గుహ బయట నిలబడిన షేర్ సింగ్ కి వాళ్ళు పిలుస్తున్న ఆ శబ్దం వినపడుతుంది. కాపాడండి, కాపాడండి. షేర్ సింగ్, మమ్మల్ని కాపాడండి. ఇదైతే పిల్లల శబ్దంలా ఉంది. చూస్తుంటే వాళ్ళు ప్రమాదంలో ఉన్నారేమో. షేర్ సింగ్ వెంటనే గుహ నుంచి బయటకొచ్చాడు. షేరు, మున్ను మరియు చమేలి షేర్ సింగ్ ని చూసిన వెంటనే వాళ్ళు ముగ్గురు వెనకాలపై నిలబడతారు. అక్కడే ఆగు తోడేలు, లేదంటే మీ ఇద్దరి పరిస్థితి ఎలా తయారవుతుందంటే నేను చేసిన పనికి మిమ్మల్ని మీ తల్లి కూడా గుర్తుపట్టకపోవచ్చు. అరే వా, ఏం డైలాగ్ కొట్టావు! పులి మేకల మధ్య స్నేహమా? ఈ దృశ్యమైతే నేను జీవితంలో మొదటిసారి చూస్తున్నాను. యారా షేర్ సింగ్, మేకతో లవ్ మ్యారేజ్ చేసుకున్నావేటి? చమేలి, పిల్లలిద్దరిని తీసుకుని లోపలికి వెళ్ళు. నేను మిమ్మల్ని పిలిచే వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపు తీయకండి. చమేలి పిల్లల్ని తీసుకుని ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా ఇంటి యొక్క తలుపులు కూడా మూసేస్తుంది. ఏట్ను ఒక్కడివే మమ్మల్ని ఇద్దరిని ఆపగలవే ఏంటి? ఒకవేళ వీడాపకపోతే వీడితో పాటు వీడి కుటుంబాన్ని కూడా మనం తినేద్దామన్నయ్యా. మీరు నా కుటుంబం వరకు వెళ్ళడానికంటే ముందు మీరిద్దరూ ముందు నాతో పోరాడాలరా. చూస్తారేంట్రా, రండి. షేర్ సింగ్ ఇంకా ఆ తోడేళ్లకి పెద్ద గొడవ జరుగుతుంది. ఇలా గొడవ జరుగుతున్న సమయంలో తోడేలు షేర్ సింగ్ ని దూరం నుంచి వచ్చి తోసేస్తుంది. ఓ షేర్ సింగ్ కి ఒంట్లో బాలేదు. అందువల్ల వాళ్ళిద్దరి దగ్గర గొడవ పడినందువల్ల ఆయన అక్కడే చనిపోతాడు. ఓ ఓ ఓ షేర్ సింగ్ చనిపోయింది విని వాళ్ళు ముగ్గురు లోపల్నుంచి చాలా గట్టిగా ఏడవడం ప్రారంభిస్తారు. నిజంగానే నేను దరిద్రపురాలు. మీ నాన్న కూడా మనల్ని వదిలి వెళ్ళిపోయాడు. లేదమ్మా, నాన్నగారికి ఒక పెద్ద వ్యాధి ఉండే. నాన్నగారు చనిపోయింది నీ రావటంతో కాదమ్మా. నిజానికి ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు ఎంతో బాధతో మరణిస్తారమ్మా. అవునమ్మా, నిన్ను నువ్వు దరిద్రురాలే అనుకోకమ్మా. నువ్వు లక్కీ అమ్మా. నువ్వు వచ్చిన తర్వాతే కొన్ని రోజుల జీవితాన్ని మేము చాలా ఆనందంగా గడిపామమ్మా. అవునమ్మా, ఇకపై చావు వచ్చినా మాకు ఇలాంటి భయం లేదమ్మా. ఓరి దేవుడా, నేను నిజంగా దరిద్రపురాలే కాకపోతే నాకేమైనా చమత్కారం చూపించు. మేం ముగ్గురం ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్తే నేను దరిద్రపురాలు కాదని నేను నమ్ముతాను. నువ్వు చూస్తుండమ్మా, మనం తప్పకుండా ప్రాణాలతో వెళ్తాము. ఎందుకంటే నువ్వు దరిద్రపురాలు కాదు, నువ్వు లక్కివమ్మా. తోడేలు వాళ్ళని చంపడానికి తయారుగా ఉన్నారు. సింహమైతే చచ్చిపోయింది. ఇక దాని పిల్లలు మరియు మేక మిగిలి ఉన్నాయి. తర్వాత ఆ తోడేలు గట్టిగా ఆ వాకల్ని పట్టుకుంటుంది. తలుపు తెరువు మేక. చూడు, నీ చావు నీ ఎదుటే నిలబడి ఉంది. ఎప్పటి వరకు దాక్కుంటావు మేక? ఎప్పుడో ఒకసారి బయటకు రావాల్సిందే కదా. నువ్వెప్పుడైతే బయటకు వస్తావో అలా బయటకు వచ్చిన రోజున మేము నిన్ను నీ పిల్లల్ని వేటాడి చంపి తింటాము. తర్వాత వాళ్ళు బయటికొచ్చాక చంపాలి అని ఈ తోడేళ్ళు అక్కడే కూర్చుండిపోతారు. అయ్యో, ఈ తోడేళ్ళు ఇక్కడే ఉన్నాయే, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఇలాగే 3 రోజులు గడిచిపోతుంది. కాని వాళ్ళిద్దరూ అక్కడి నుంచి కదల్నే లేదు. అమ్మా, నాకు చాలా ఆకలి వేస్తోందమ్మా. అవునమ్మా, ఒకవేళ అన్నం దొరకపోతే మేము ఎలాగైనా చచ్చిపోతామమ్మా. షేర్ సింగ్ యొక్క పిల్లలకి 3 రోజులుగా ఆహారం నీళ్లు లేనందువల్ల చాలా బాధపడుతున్నారు. వీటికి ఆహారం నీళ్లు ఇవ్వకపోతే ఇవి చనిపోతాయి. ఏం చెయ్యాలి? చమేలి ఆ వాకల్ నుంచి తొంగి చూస్తుంది. చూస్తే ఆ తోడేళ్ళు అక్కడే కూర్చునున్నాయి. అయ్యో, ఇవి ఇక్కడి నుంచి వెళ్ళలేదే, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? చూడనయ్య, చాలా నిద్రొచ్చేస్తోంది. కాసేపు ఇక్కడే పడుకుందాం. కాసేపయ్యాక అవి 2 నిద్రపోతాయి. చూడండి పిల్లలు, వాళ్ళిద్దరూ నిద్రపోతున్నారు. నేను మెల్లగా తలుపులు తీస్తాను, మీరు పరిగెత్తి వెళ్ళిపోండి. కాని అమ్మా, మేము నిన్ను వదిలిపెట్టి వెళ్ళలేమమ్మా. మీరు బతకడం చాలా ముఖ్యం పిల్లలు. లేదమ్మా, నువ్వు లేకుండా మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేమమ్మా.
సరే అయితే ముందు మీరిద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్ళండి, తర్వాత మీ వెనకాల నేనొస్తా. సరే అమ్మా. తర్వాత చమేలి మెల్లగా తలుపులు తీస్తుంది. పిల్లలు మొదట బయటికొచ్చారు. తర్వాత వెనకాల మేక కూడా రావడం ప్రారంభించింది. వాళ్ళు ముగ్గురు మెల్లగా వెళ్తున్నారు. ఈ తోడేళ్లు నిద్రపోతున్నాయి, కానీ కాసేపట్లోనే వాళ్ళు ఇద్దరూ లేచారు. చివరికి నువ్వు బయటకు వచ్చేసావు కదే మేకా. కానీ మీరిద్దరూ నిద్రపోతున్నారు కదా. మేము పడుకోలేదు, పడుకున్నట్టుగా నటించాము. మీరు బయటకు రావాలని అలా చేశాము. అది నమ్మేసి మీరు పిచ్చి వాళ్ళలా బయటకు వచ్చేసారు కదూ. చూడండి తోడేళ్లు, మీరు నన్ను చంపినా పర్లేదు, కానీ పిల్లల్ని దయచేసి వదిలేయండి. అయినా నీకు ఈ పిల్లలపైన ఇంత ప్రేమ ఏంటి? వీళ్ళు నీ పిల్లలు కాదు కదా. అవును నిజమే, వీళ్ళు నా పిల్లలు కారు, కానీ నా పిల్లల కంటే ఎక్కువగా నేను చూసుకున్నా. దయచేసి వాళ్ళని వెళ్ళనివ్వు, దయచేసి వాళ్ళు చిన్న పిల్లలు. సరే చూడండి పిల్లలు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక్కడి నుంచి. లేదమ్మా, మేము నిన్నొక్కదాన్ని వదిలిపెట్టి వెళ్ళలేమమ్మా. అవునమ్మా, కలిసే బ్రతికాము, కలిసే చేద్దామమ్మా. పిల్లలు, మీరింకా ప్రపంచాన్ని చూడలేదు. వెళ్ళిపోండి పిల్లలు, వెళ్ళిపోండి. లేదమ్మా, మేము వెళ్ళమమ్మా. వెళ్ళిపోండి పిల్లలు, నా మీద ప్రమాణం, మీ సవతి తల్లి మీద ప్రమాణం. వాళ్ళ తల్లి మీద ప్రమాణం అని చెప్పగానే పిల్లలక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే చమేలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నా పిల్లల్ని వెళ్ళనిచ్చారు, నాకు అదే చాలు, మీకు ధన్యవాదాలు, ఇప్పుడు నన్ను తినేయండి, రండి మీరు తినండి నన్ను. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తున్న పిల్లలకి వాళ్ళ సవతి తల్లి గుర్తుకొస్తుంది. మున్ను, మనం పుల్లులం కదా, మనం ఇలా పిరికి వాళ్ళలా అమ్మని చావు బ్రతుకుల్లో వదిలేసి ఎలా వెళ్ళిపోగలం చెప్పు? అవును, మనం అమ్మని ఎలాగైనా కాపాడాలి. ఇక అమ్మని కాపాడడానికి మనం ప్రాణత్యాగానికైనా సిద్ధమవ్వాలి. కానీ మనం అమ్మని ఎలా కాపాడాలి? ఆ తోడేళ్ళైతే చాలా పెద్దగా ఉన్నాయి కదా, మనం చాలా చిన్నగా ఉన్నాం కదా. యుద్ధంలో బలమే కాదు, ఆత్మస్థైర్యం కూడా ఉండాలి. ఇక మన లోపలైతే పుట్టుక నుంచి ధైర్యం ఎక్కువగా ఉంటుంది కదా. సరే అయితే ఇక మనం ప్రయత్నిద్దాం పదా. తర్వాత ఆ పిల్లలిద్దరూ ఆ తోడేళ్ల దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అని అంటాయి, మీరిద్దరు వెనక్కి తిరిగి వచ్చారేంటి? మీకు ప్రాణాల మీద తీపి లేదా? మాకు మా ప్రాణాల కంటే మా అమ్మ ప్రాణాలు చాలా ముఖ్యమైనవి. మా అమ్మని కాపాడడానికి మేము వచ్చాము. కానీ మీ ఇద్దరు మా నుండి మీ అమ్మని ఎలా కాపాడుకుంటారు ఇంతకీ? మీరైతే చిన్న పిల్లలు కదా. అవును పిల్లలమే, కానీ పులి పిల్లలము. నువ్వు అమ్మని చంపడానికంటే ముందు మాతో పోరాడండి తోడెల్లారా. ఆ పిల్లలిద్దరూ తోడేళ్ల మీద గొడవకు వెళ్తాయి. తోడేళ్లు ఆ పిల్లల్ని ఊరికి వదలలేదు. ఆ పిల్లల్ని పాపం చాలా గాయపరుస్తాయి. ఇంకా చూస్తావేంటి? ఆ మేకని పట్టుకో. తోడేలు చమేలి దగ్గరికి వెళ్లే సమయంలో అక్కడికి ఆ గద్ద వచ్చింది. ఆగండి, ఆ మేకని చెప్పడానికంటే ముందు ఆ మేక తమ్ముడితో తలపడండ్రా తోడేళ్లారా. ఇది చూడండి, మేకని కాపాడడానికి గ్రద్ద వచ్చేసింది. ఇదేమో ఆ మేక యొక్క తమ్ముడు అని చెప్తుంది. అరే, ఈ మేక గురించి అయితే నాకేమీ అర్థం కావటం లేదు. ఇది పులి పెళ్ళామా లేక గద్ద చెల్లెలా? తోడేళ్లారా, మీకీ బంధం ఎప్పటికీ అర్థం కాదు, ఎందుకంటే ఇది పవిత్రమైన త్యాగానికి సంబంధించిన బంధం. చిన్నన్న, మా అమ్మని కాపాడండి చిన్నన్న. నేను బ్రతుకున్నంతవరకు మీ తల్లికి ఏమీ కాదు పిల్లలు. గద్ద వేగంగా వెళ్లి ఆ తోడేళ్ల యొక్క కళ్ళని గుచ్చి వాళ్ళకి కళ్ళు కనపడకుండా చేసింది. నాకేమి కనిపించడం లేదే. ఇది మన కళ్ళను పొడి చేస్తుంది. పద ఇక్కడి నుంచి పారిపోదాం. ఆ కళ్ళు కనపడని ఆ తోడేళ్లు రెండు అక్కడ్నించి వెళ్ళిపోతాయి. తర్వాత ఆ పిల్లలు వాళ్ళ అమ్మని వెళ్లి హక్ చేసుకుని పాపం ఏడవడం ప్రారంభించాయి. అమ్మా, నిన్ను సవతి తల్లి అని పిలవడం అంటే నిజంగా నిన్ను తిట్టడం లాంటిది అమ్మా. అవునమ్మా, ఈ రోజు నుంచి నువ్వు మా సవతి తల్లి కాదమ్మా, మా సొంత తల్లివమ్మా. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలోనైనా నీ కడుపునే పుట్టాలని ఆ దేవుడితో కోరుకుంటున్నామమ్మా. ఆ తల్లి ఇంకా పిల్లల ప్రేమ చూసి గద్ద సంతోషిస్తాడు. అది మాత్రం కాకుండా అన్ని జంతువులు అక్కడికప్పుడొచ్చాయి. మేక, నిన్ను దరిద్రురాలివని అడవి నుంచి వెలివేయటం మేం చేసిన అతిపెద్ద తప్పు. అవును మేక, నువ్వు దరిద్రాలు కాదు, నువ్వు మంచి మేకవి. నువ్వు వెళ్ళిన తర్వాత అడవి అస్సలు బాగాలేదు మేక. అడవిలో జంతువులన్నీ చాలా దుఃఖంగా ఉన్నాయి. అవును మేక, నీ పవిత్రమైన పాదాలు ఈ అడవిలో పెట్టి మేము నాశనం కాకుండా కాపాడు చెల్లి. అవును మేక చెల్లి, మేము నిన్ను తీసుకెళ్లడానికొచ్చాము. పద, మనం వెళ్దాం. జంతువులన్నీ చమేలి దగ్గర క్షమాపణలు అడుగుతారు.
దాని తర్వాత అది కూడా ఒప్పుకుంటుంది అక్కడి నుంచి అడవిలోకి వెళ్ళడానికి. సరే అయితే నేను మీతో రావడానికి తయారుగా ఉన్నా, కానీ నాదొక షరతుంది. నువ్వు ఏ షరతు పెట్టినా సరే మేకా. నీ ప్రతి షరతును అంగీకరిస్తున్నాం చెల్లి. షేర్ సింగ్ పిల్లలు నాతోనే ఉంటారు. నేను వాళ్ళకి తల్లిగానే ఉండాలి. దానికి మీరు ఒప్పుకుంటున్నారా? అంగీకరిస్తాము. తర్వాత చమేలి పిల్లల్ని తీసుకుని దాని యొక్క పాత ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా పిల్లలతో పాటు అది చాలా సంతోషంగా తన జీవితాన్ని సాగిస్తుంది. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.